ఈ రోజు నేను మీ అందరికీ నా వార్డ్రోబ్ టూర్ చూపించబోతున్నాను. ఎంగేజ్మెంట్ ఫస్ట్ సారీ. ఇది నా పెళ్లి చీర. చాలా బరువుగా ఉంది ఈ సారీ అయితే. దిస్ ఈజ్ మై రిసెప్షన్ సారీ. ఎంగేజ్మెంట్, పెళ్ళి, రిసెప్షన్, వ్రతం, నెక్స్ట్ ఏంటి నసీమంతం. ఛానల్ మంజుల నిరుపమ్. ఈరోజు నేను మీ అందరికీ నా వార్డ్రోబ్ టూర్ చూపించబోతున్నాను. యాక్చువల్లీ నాకు 2 వార్డ్రోబ్స్ ఉన్నాయి, 2 పర్సనల్ వార్డ్రోబ్స్. ఒకే రోజు 2 వార్డ్రోబ్ గురించి చెప్పాలి అంటే చాలా టైం అయిపోతుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఒక్క పర్సనల్ వార్డ్రోబ్ గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. రండి వెళ్ళిపోతాం. చూసారా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై పర్సనల్ వార్డ్రోబ్ అనమాట. ఇంకోసారి మాట్లాడుకుందాం. ఈ వార్డ్రోబ్లో నా పట్టు శారీస్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ నా పర్సనల్ పట్టు శారీస్ అనమాట. ఇది వచ్చి షూటింగ్లో వాడే పట్టు శారీస్. ఇది నార్మల్గా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు. అండ్ ఇవన్నీ కోట్స్. కొన్నిటి మీద చలి అనిపించినప్పుడు లేదా కొన్నిటి మీద ఊరికే ఫ్యాన్సీగా అలా వేసుకోవాలనుకుంటే ఆల్ టైప్స్ ఆఫ్ డెనిమ్స్ కోట్స్ అనమాట. సో ఇంకా కిందకు వచ్చేస్తే నా డైలీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి. సెకండ్ ర్యాక్లో మొత్తం నా డైలీ వేర్ డ్రెస్సెస్ అవన్నీ ఉంది. ఇంకా లాస్ట్ వన్కి వెళ్ళిపోతే నా ఫుల్ కలర్ జీన్స్ అండ్ టాప్స్ అండ్ ఫ్రాక్స్ అవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. సో ఇంతే ఎక్కడ సరిపోతుంది, ఎస్పెషల్లీ అమ్మాయిలకి కదా. ఎంతైనా పర్సనల్ వార్డ్రోబ్ అంటే 2 కూడా తక్కువే. సో ఇంకా చాలా ఉంది, అవన్నీ అందులో ఉన్నాయి అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఇందులో పెట్టుకున్నాను. ఇవన్నీ నా పట్టు చీర కలెక్షన్స్. సో ఇలా ఒక్కొక్కటే తీసి చెప్పాలి అంటే కష్టం అవుతుంది, మీకు కూడా తెలియదు అది ఏంటో అనేది. అందుకే అన్నీ బెడ్ మీద షిఫ్ట్ చేసి మీ అందరికీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా యానివర్సరీ శారీ గురించి చాలామంది అడిగారు నన్ను యూట్యూబ్లో, నా ఇన్స్టాలో, అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, నేబర్స్ చాలామంది దాని గురించి అడిగారు అనమాట. సో ఆ శారీ డీటెయిల్ కూడా నేను చెప్పబోతున్నాను. సో ఇప్పుడు నేను ఓన్లీ ఎక్స్క్లూజివ్గా నా పట్టు చీరలు చూపించబోతున్నాను. నా పట్టు చీరలు అనేసరికి నా పెళ్లి చీరల దగ్గర నుంచి చూపించబోతున్నాను. ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ సారీ. ఎంగేజ్మెంట్లో నేను ఫస్ట్ కట్టుకున్న శారీ ఇదనమాట. అప్పుడు ఇది బెంగళూరులో కొనుక్కున్నాను. గ్రే విత్ బ్రౌన్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ దానిపైనే వర్క్ కూడా వచ్చింది. నేను చేయించింది కాదు, శారీలోనే వచ్చింది. ఇలా వచ్చింది. ఫుల్ పళ్ళు అంతా కూడా వర్క్ వచ్చింది అనమాట. బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కాంబినేషన్లో. బ్లౌజ్ కూడా డార్క్ బ్రౌన్ కాంబినేషన్ కలర్లోనే ఉంది బ్లౌజ్ కూడా. సో దిస్ ఈజ్ మై ఎంగేజ్మెంట్ ఫస్ట్ సారీ. ఫస్ట్ కట్టుకున్న తర్వాత ఇంకో శారీ మార్చుకుంటాం కదా, అది అమ్మ వాళ్ళు పెట్టిన శారీ. అయితే మెయిన్ శారీ, నా ఎంగేజ్మెంట్ మెయిన్ శారీ గ్రీన్, డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్లో వచ్చింది. దీనిపైన ఇలా మ్యాంగో డిజైన్ వచ్చింది అండ్ ఫ్లవర్స్. నెక్స్ట్ ఇది నా పెళ్లి చీర. చాలా బరువుగా ఉంది ఈ శారీ అయితే. వీటితో చాలా నోములు, పూజలు ఇవన్నీ ఉంటుంది. ఇంత హెవీగా కట్టుకొని చేయాల్సి వస్తుంది అని తెలిసి కూడా ఇంత హెవీ శారీ తీసుకున్నాను. బికాస్ ఇది పెళ్లి శారీ కాబట్టి ఇది అంతా అలా లైఫ్ లాంగ్ మెమరీగా ఉండిపోతుంది కదా, ఉండిపోవాలి. అందరూ చూసి బాగుంది అని చెప్పాలి అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి వెతికి అప్పుడు ఎలాగో నేను 3 స్టేట్స్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు అలా కలిసి వచ్చింది. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అంతా చూసి చివరికి నాకు చెన్నైలో ఈ సారీ చాలా నచ్చి ఈ సారీ తీసుకున్నాను. పట్టు శారీ మీద ఇలా వర్క్ వాళ్ళే చేశారు. అంతా మొత్తం జర్దోసి వర్క్ వచ్చింది అండ్ నెట్ వర్క్ కూడా వచ్చింది దాంట్లో. ఇది అప్పుడు నాకు 25,000 పడింది. అంటే 12 years బ్యాక్ 25,000 పే చేసి తీసుకున్న శారీ అనమాట ఇది. ఈ శారీ అమ్మ వాళ్ళు కొని పెట్టిన శారీ, పెళ్లి శారీ. సో ఇది బ్లూలో ఉంది కాబట్టి దీనికి నెక్స్ట్ మళ్ళీ మధ్యలో
తలంబ్రాల చీర మార్చుకొని కట్టుకోవాలి కదా, అది వైట్ కలర్లోనే కట్టుకోవాలి అని ఉంటుంది ట్రెడిషన్. సో అందుకని చెప్పి నేను వైట్ కలర్ విత్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను. అది మళ్ళీ ఇది నా తలంబ్రాల చీర, వైట్ పట్టుకి బ్లూ బార్డర్ వచ్చింది. ఈ కట్ వర్క్ అందులో రాలేదు, నేను చెప్పి చేయించాను అనమాట బార్డర్ కట్ వర్క్. అండ్ స్టోన్ కూడా అందులో లేదు, నేను చెప్తే వాళ్ళు వేశారు. ఇది తలంబ్రాల చీర, అది బ్లూ ఉందని వైట్కి బ్లూ బార్డర్ వచ్చేలాగా వెతికి చూసి తీసుకున్నాను. ఇది బెంగళూరులోనే తీసుకున్నాను. తలంబ్రాల చీర అప్పుడు చాలా పసుపు అది ఇది వైట్ కలర్ ఎస్పెషల్లీ డర్టీ అయిపోతుంది, పాడైపోతుంది అని చెప్పి దీనికి ఎక్కువ పెట్టలేదు. కాస్ట్ కూడా నాకు అంతగా గుర్తులేదు, కాకపోతే ఐ కెన్ సే 5 లోపు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. 5 కన్నా ఎక్కువ ఉండుంటుంది. ఇది ఎంత డ్రై వాష్ చేయించినా ఏం చేసినా ఆ ఫ్లవర్ గార్లాండ్స్ అన్నీ వేసుకుంటాం కదా, దాని నీళ్ళు మళ్ళీ పసుపు అవన్నీ అలా మరకలుగా ఉండిపోయింది. అయినా అది మెమరబుల్ సారీస్ కదా, అలా తీసేయలేము, ఎవరికి ఇచ్చేయలేము, అలా గుర్తుగా నేనే పెట్టేసుకున్నాను. ఎంగేజ్మెంట్ సారీస్ చూశారు, అండ్ నెక్స్ట్ పెళ్ళి తలంబ్రాల చీరలు కూడా చూశారు. దానికి నెక్స్ట్ రిసెప్షన్ సారీ చూడాలి కదా, ఇప్పుడు రిసెప్షన్ సారీ చూద్దాం. దిస్ ఈజ్ మై రిసెప్షన్ సారీ. ఇది కూడా కొంచెం హెవీగానే ఉంటుంది, కాకపోతే ఆ బ్లూ శారీ అంత హెవీ కాదు, కానీ ఇది కూడా హెవీగానే ఉంది. ఎందుకంటే బార్డర్లో ఫుల్ వర్క్ వచ్చింది, ఫుల్ సీక్వెన్స్ అండ్ జర్దోసి వర్క్ వచ్చింది. కాకపోతే ఇది పెట్టిన చోటే డార్క్ అయిపోయింది కలర్. బనారస్ పట్టు చీర అనమాట ఇది, వర్క్తో వచ్చిన బనారస్ పట్టు చీర. ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ కలెక్షన్లో తీసుకున్న శారీ మొత్తం మీద ఇలా అక్కడక్కడ బుట్టీస్ మీద కూడా వాళ్ళు ఇలా సీక్వెన్స్తో చేశారు. ఎక్కువ సార్లు కట్టుకోలేదు, కొన్నిసార్లే కట్టుకున్నానంటే ఒకటి నా రిసెప్షన్లో, తర్వాత కాంచనగంగ సీరియల్లో నాకు మా ఆయనకే అందులో పెళ్ళి జరిగింది, ఆ సీక్వెన్స్లో ఈ శారీ కట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కట్టుకోలేదు, అలానే ఉండిపోయింది, పెట్టిన చోటే డార్క్ అయిపోయింది ఇది, అందుకని ఎక్కువ కట్టుకోలేదు. దిస్ ఈజ్ మై రిసెప్షన్ సారీ. ఇది కూడా నేను మా ఆయన ఇద్దరు వెళ్ళి కొనుక్కున్న సారీ. ఆయన రిసెప్షన్లో వేసుకున్న సూట్ అండ్ ఈ సారీ ఇద్దరు వెళ్ళి ఒకేసారి కొనుక్కున్నాము. ఇక్కడే హైదరాబాద్లో ఒక షోరూంలో ఇద్దరు వెళ్ళి కొనుక్కున్నాము. ఈ సారీ వచ్చి అత్తమ్మ వాళ్ళు పెట్టిన సారీ ఈ సారీ. సో అందుకని ఆయన వచ్చి నాకు సెలెక్ట్ చేసి ఆయన పే చేశారు. ఆయన అక్కడ తీసుకునేటప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకున్నాక ఆయనకి నేను పే చేశాను. అలా ఇద్దరు కలిసి ఒకరికొకరు సెలెక్ట్ చేసుకుంటూ తీసుకున్న శారీ అనమాట ఇది. ఈ శారీ ప్రైస్ వచ్చి 25,000. దీనికి కూడా 25,000 పే చేశాను. 12 years బ్యాక్, 12 years అయింది. మీకు ఎవరికైనా శారీస్ని, ఎస్పెషల్లీ పట్టు శారీస్ జరీలు అన్నీ కలర్ పోకుండా ఫేడ్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఏదైనా టిప్స్ తెలిసింది అంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నాతో పాటు ఇంకా చాలామంది కూడా తెలుసుకుంటారు కమెంట్స్లో మీరు నాకు షేర్ చేస్తే. సో ప్లీజ్ షేర్ మీ. నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. వ్రతం జరిగిన రోజు కట్టుకున్న శారీ ఇది. నా వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు కట్టుకున్న శారీ, పట్టు చీర, ఆరెంజ్ కలర్లో ఉంది. ఆరెంజ్ కాదు, సమ్ కలర్ మిక్సింగ్, అక్కడక్కడ స్టోన్స్ వచ్చింది అండ్ కలర్స్తో కూడా అక్కడ బ్లూ అండ్ ఇక్కడ గ్రీన్ అన్నట్టు ఫ్లవర్స్ హైలైట్ చేశారు. అండ్ దీనికి కూడా కట్ వర్క్ వచ్చింది బార్డర్. అప్పుడు ఈ కట్ వర్క్ అని నేను చేయించాను, బార్డర్కి రాలేదు, కట్ వర్క్ నేను చెప్పి చేయించాను. సో ఇది వ్రతం అప్పుడు ఫస్ట్ అత్తమ్మ వాళ్ళు పెట్టిన శారీలో కూర్చుని పూజ చేస్తూ ఉంటాను, ఇది ఆ శారీ. నెక్స్ట్ అమ్మ వాళ్ళు పూజలో బట్టలు పెట్టాలన్నమాట. సో ఇది ఈ బ్లూ కలర్ అప్పుడు అమ్మ వాళ్ళు పెడితే వెళ్ళి మళ్ళీ మధ్యలో మార్చుకొని వచ్చి ఈ శారీ కట్టుకొని ఇంకా కంటిన్యూ చేస్తాము. సో ఇది వ్రతం అప్పుడుది నెక్స్ట్ శారీ బ్లూ కలర్. స్టెప్ బై వెళ్తున్నాను. ఎంగేజ్మెంట్, పెళ్ళి, రిసెప్షన్, వ్రతం, నెక్స్ట్ ఏంటి నసీమంతం. సో నసీమంతం శారీకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నసీమంతం శారీ వచ్చి బనారస్ పట్టులో తీసుకున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, హెవీ ఉండదు. ఆ టైంలో ఎక్కువ బరువు మొయ్యకూడదు అని చెప్పి లైట్ వెయిట్ కావాలని చూసి తీసుకున్న శారీ ఇది బనారస్ పట్టు. కాకపోతే బనారస్ పట్టు అవ్వడం వల్ల ఇది చాలా త్వరగా కలర్ ఫేడ్ అయిపోయింది. ఎందుకో నాకు తెలియదు, బనారస్ పట్టు అన్నీ త్వరగా ఫేడ్ అయిపోతున్నాయి, ఐ డోంట్ నో. దానివల్ల ఇది నేను ఎక్కువ ఎక్కడా కట్టుకోలేదు. బట్ స్టిల్ దిస్ ఈజ్ మై
ఇది ఒక్కటే కాదు, ఇక్కడ నా ఫస్ట్ రోలో ఉన్న సారీస్ అన్నీ నా లైఫ్ టైం మెమరబుల్ సారీస్. సో అలా లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకునే సారీస్ అన్నమాట. ఇది నా సీమంతం సారీ. ఇంకా తర్వాత నేను పట్టు చీరలు కట్టుకోవడం చాలా తక్కువ. పెళ్ళిలో తప్పనిసరిగా అందరూ కట్టుకున్నాను. ఇంకా ఎక్కడైనా వెళ్తే, అంటే ఫంక్షన్స్కి వెళ్తే, ఎవరిదైనా మ్యారేజ్కి వెళ్తే అన్నీ నేను డ్రెస్ వేసుకునే వెళ్ళిపోతాను, చూడీదార్ అలాగా లేదా లెహెంగా అలాగా. పట్టు శారీ కట్టుకునేది చాలా తక్కువ. బట్ స్టిల్ ఎవ్రీ ఇయర్ వరమహాలక్ష్మి వ్రతం అప్పుడు కంపల్సరీగా ఒక పట్టు శారీ నాకు అండ్ అమ్మవారికి కొంటాము ఇంట్లో. అప్పుడు మాత్రం నేను తప్పనిసరిగా పట్టు శారీ కొనుక్కుంటాను. సో అలా ఎవ్రీ ఇయర్ కొనుక్కున్న శారీస్ కూడా ఉన్నాయి నా దగ్గర, అందులో చూపిస్తాను. ఇది గద్వాల్ పట్టు సారీ. సో ఇలా బాక్స్గా వచ్చింది, ఇలా బాక్స్గా వచ్చింది. అండ్ దీనికి యాక్చువల్లీ బ్లౌజ్ ఈ కలర్ ఇచ్చాడు, ఈ స్నఫ్ కలర్లో ఇచ్చాడు బ్లౌజ్ పీస్. నేను అది అలా వద్దు అని అది పక్కన పెట్టేసి ఈ బార్డర్కి వచ్చిన ఈ కలర్తో బ్లౌజ్ కుట్టించుకున్నాను. దీని మీద ఇది వేసుకుంటే కొంచెం అది డల్ అనిపిస్తుంది, ఆ బ్రైట్ లుక్ ఉండదు. అందుకని బ్రైట్గా కావాలని బార్డర్ ఇది ఈ కలర్తో దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇది కూడా లాస్ట్ ఇయర్ కాకుండా దానికి బిఫోర్ ఇయర్ వ్రతం అప్పుడు తీసుకున్న సారీ. ఇది గద్వాల్ పట్టు సారీ. ఈ సారీ ఇక్కత్ సారీ, క్రీమ్ విత్ పింక్ కలర్లో వచ్చింది. అత్తమ్మ మా పక్కింటి ఆంటీతో కలిసి ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు ఈ శారీ అక్కడ వాళ్ళు ఒక బొమ్మకి వేసున్నారంట. సో చూసి మంజు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ అని చెప్పి నా కోసం అత్తమ్మ సర్ప్రైజ్గా తీసుకొచ్చి ఇచ్చారు ఈ శారీ. సో ఈ తర్వాత నేను ఆ కమింగ్ వ్రతం అప్పుడు ఈ శారీ కట్టుకున్నాను. ఇది అత్తమ్మ నాకు కొనిపెట్టిన శారీ. నెక్స్ట్ ఇది బ్లాక్ శారీ. నాకెందుకో బ్లాక్ కలర్ చాలా నచ్చుతుంది. అంటే ఇంకా శారీ అనేసరికి మేము ఓన్లీ ఒకేషన్స్లోనే కట్టుకుంటాం కదా. సో ఒకేషన్స్ అనేసరికి పూజ లేదా ఏదైనా మంచి కార్యక్రమంలో కట్టుకుంటాము. అలాంటప్పుడు బ్లాక్ కలర్ వద్దు అని చెప్తారు కదా. బట్ స్టిల్ నాకు నచ్చింది, నాకు కలర్ బ్లాక్ కాబట్టి ఒకటి తీసుకుందాంలే అని తీసుకున్నాను. ఇది ఉప్పాడ పట్టు శారీ బ్లాక్ కలర్. నేను తీసుకున్నప్పుడు ఈ శారీ ఫుల్ ప్లెయిన్గా వచ్చింది. ఇక్కడంతా ఫుల్ ప్లెయిన్ ఉండింది, ఓన్లీ బార్డర్ ఉండింది అంతే. సో శారీ అంతా ఫుల్ ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి ఈ వర్క్ అంతా చేపించాము. శారీ అంతా మొత్తం ఇలానే వర్క్ వస్తుంది. ఇది కాశ్మీరీ వర్క్ అంట. ఈ వర్క్ పేరు కాశ్మీరీ వర్క్. సో శారీ అంతా ఇలానే వర్క్ చేపించాము. ఆ బ్లౌజ్ మీద కూడా సేమ్ వర్క్ చేశారు. ఈ కలర్లో వస్తుంది బ్లౌజ్, గ్రీన్ కలర్లో. సో ఆ బ్లౌజ్ మీద కూడా సేమ్ కాశ్మీరీ వర్కే చేయించాము. ఇది నాకు ఇష్టం అని చెప్పి బ్లాక్ కలర్లో తీసుకున్న సారీ ఉప్పాడ పట్టు. నెక్స్ట్ ఇది ఎవ్రీ ఇయర్, అంటే రీసెంట్గా ఫస్ట్ నుంచి కాదు, ఇప్పుడు ఈ మధ్య ఒక 3 years నుంచి స్టార్ట్ చేసాము. హనుమాన్ చాలీసా పారాయణం అని చెప్పి పెట్టుకుంటున్నాము. 108 times హనుమాన్ చాలీసా పారాయణం. అప్పుడు ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు ఈ శారీ తీసుకున్నాను. అప్పుడు కట్టుకుని తీసుకున్న సారీ ఇది. సో ఇలాంటి పూజ అప్పుడే నేను పట్టు చీరలు కొంటూ ఉంటాను, లేకపోతే నేను ఎక్కడికి వేసుకోను కదా, అందుకే ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పి నేను తీసుకోను. ఇది కూడా వరమహాలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్న సారీ. నాకు ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా ఇష్టం. సో ఎల్లో అండ్ గ్రీన్ కలరే కావాలి అని వెతుకుంటూ వెళ్ళి ఒక 2-3 షాప్, అంటే ఎగ్జాక్ట్ కాంబినేషన్ దొరకట్లేదు, వేరే ఏదేదో కాంబినేషన్స్ చూపిస్తున్నారు. కాంబినేషన్ ఉంటే ఆ డిజైన్ నచ్చట్లేదు, డిజైన్ నచ్చితే కాంబినేషన్ నచ్చట్లేదు. అలా చివరికి ఇది ఇలా దొరికింది, ఎల్లో విత్ గ్రీన్ కలర్. ఇక్కడ పీకాక్ డిజైన్ కూడా వచ్చింది. సో ఇది తీసుకున్నాను. ఇది కూడా వరమహాలక్ష్మి అప్పుడు పూజ కోసం తీసుకున్న సారీ. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై రీసెంట్ సారీ. మీరందరూ చూశారు అండ్ అందరూ అడిగారు. నా యానివర్సరీ సారీ, మా ఆయన నాకు గిఫ్ట్గా కొనిపెట్టిన సారీ ఇది.
డిజిటల్ ప్రింట్ విత్ కంచి బార్డర్ అనమాట. సో చాలామంది దీని ప్రైస్ ఎంత, ఇది ఎక్కడ కొన్నారు, ఏంటి డీటెయిల్స్ చెప్పండి అని చాలామంది అడిగారు దీని గురించి. ఇది కంచి పట్టు కదా, పెద్ద బార్డర్ వచ్చింది అండ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది, లైట్ వెయిట్ ఉంది, క్వాలిటీస్ టూ గుడ్. దీని ప్రైస్ వచ్చి 38,000. ఇది వచ్చి మీకు అన్ని పెద్ద పెద్ద షాప్స్లో దొరుకుతుంది. మీరు ఏ షాప్కి వెళ్ళినా నాకు కంచి బార్డర్లో డిజిటల్ ప్రింట్ ఉన్న శారీ కావాలి అంటే చూపిస్తారు. ఈ ప్రింటే కాకుండా మీకు ఇంకా చాలా ప్రింట్స్వి కూడా దొరుకుతాయి. సో ఈ శారీ అది అన్నమాట ఫేవరెట్ సారీ. ఎందుకంటే కట్టుకున్నాను అనే ఫీలింగే లేకుండా చాలా ఈజీ టు క్యారీ అన్నట్టుగా అలా ఉండింది ఈ సారీ. నేను స్పెషల్గా ఫీల్ అయ్యే శారీస్ గురించి మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ మిగిలిన అన్ని శారీస్ నేను ఎవ్రీ ఇయర్ వ్రతం అప్పుడు తీసుకున్న శారీస్. మీరే ఓ లుక్ వేసుకోండి. చూసారు కదా నా పట్టు శారీ కలెక్షన్స్ అండ్ నా పట్టు శారీతో నాకున్న మెమరీస్ అండ్ బాండింగ్స్ ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు నా దగ్గర ఉన్న శారీస్లో ఏ శారీస్ నచ్చిందో చెప్పండి. అండ్ ఆల్సో మీరు అడిగిన డీటెయిల్స్ కూడా నేను ఇచ్చేసాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. Love you all. Please do subscribe. Manjula Nirupam.